గురుగారు, శ్రావణ మాసంలో వచ్చే గరుడ పంచమికి ఎటువంటి పరిహారాలు చేయాలి? శ్రావణ మాసంలో ప్రతి తిథికి ఒక ప్రాముఖ్యత ఉంది. హ్మ్. అందులో గరుడ పంచమి అన్నటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి తిథి. హ్మ్. మనం చాలా కాలంగా అంటే అనేక సంవత్సరాల నుండి హ్మ్. పడుతున్నటువంటి బాధలు, అది రుణ బాధలు కావచ్చు, లేక సంతానాలేమి కావచ్చు, హ్మ్. వివాహం కావడం లేదు, ఇటువంటి సమస్య కావచ్చు, వీటన్నిటికి పరిష్కారము అనేది గరుడ పంచమి రోజు మనకు లభిస్తుంది. గరుడ పంచమి. ఇలా చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హ్మ్. హ్మ్. గరుడ పంచమి రోజు మనం ఒకే ఒక్క పరిహారం మనం చేయగలిగితే శ్రావణ మాసంలో హ్మ్. అనేక సంవత్సరాలుగా పడుతున్నటువంటి బాధల నుండి మనం విముక్తులమై, రుణ బాధల నుండి రుణ బాధలు తీరి, హ్మ్. అదేవిధంగా సంతానలేమితో ఉన్నటువంటి వాళ్ళు హ్మ్. మంచి సత్సంతానాన్ని పొందడం, వివాహం ఆలస్యం అవుతున్నటువంటి వాళ్ళకు మంచి వివాహం, మంచి వరుడితో కానివ్వండి, లేక మంచి వధువుతో హ్మ్. పురుషుడికైతే వివాహం జరగడం అనేది సజీవ సాక్ష్యాలు మనకు చాలా ఉన్నాయి. శాస్త్రం అది చెప్తూ ఉంది. అది ఏం చేయాలి గరుడ పంచమి రోజు? గరుడ పంచమి అనేది ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది అంటే, గరుడ పంచమి అనేది గరుత్మంతుని ఉద్దేశించి చెప్పబడింది. అదేవిధంగా అదే రోజు నాగపంచమి అని కూడా చెప్తారు. అంటే ముఖ్యంగా నాగదోషములు అనేటువంటివి ఉంటాయి మనుషులు. నాగదోషాలు ఉంటాయి. అయితే ఆ నాగదోషాలు మూలంగానే సంతానం ఆలస్యం అవ్వడం. ముఖ్యంగా చాలా మంది అడుగుతూ ఉంటారు, మాకు సంతానం కలగట్లేదండి, కారణం ఏంటి? వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం జ్యోతిష శాస్త్రం ఏం చెప్పిందంటే నాగదోషము. నాగదోషం వల్ల కొంతమందికి సంతానం కలిగి కొన్ని నెలల్లోనే మృతి చెందడము జరుగుతూ ఉంటుంది, పిల్లలు బాలారిష్ట ద్వారా. దానికి కూడా కారణం ఏంటంటే నాగదోషమే. మరి కొంతమందికి అసలు వివాహమే ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళ వివాహము దగ్గరకు వస్తున్న సమయంలో కూడా అంటే ఆలస్యం అవ్వడం, కుదరకపోవడం. దానికి గల కారణం ఏంటి? వీటన్నిటికి కూడా ఒకటే కారణాలు ఏంటంటే నాగదోషము. నాగదోషం వలనే ఇవన్నీ కూడా మనం దూరం అవుతూ ఉంటాము అని చెప్పేసి మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. మరి అటువంటి నాగదోషం పోగొట్టుకునేదానికి ఏం చేయాలి? పరిహారం ఏంటి అనకనక మనం ప్రశ్నించుకుంటే, దానికి ఒకే ఒక్క శుభదినము గరుడ పంచమి. గొప్ప సువర్ణ అవకాశం అన్నమాట. ఈ గరుడ పంచమి రోజు మనం ఈ ఒక్క పరిహారం చేస్తే వీటన్ని సమస్యలను బయటపడిపోతాం, నాగదోషం సంపూర్ణంగా పోతుంది. అంటే ఏం చేయాలంటే, ఆ రోజు గరుడ పంచమి రోజు 2 ఆరాధనలు చెప్పబడ్డాయి. ఒకటి గరుత్మంతుని ఆరాధన, రెండవది ఆ రోజు నాగపంచమి అని పిలువబడుతుంది కాబట్టి నాగుల యొక్క ఆరాధన. ఈ 2 ఆరాధనలు మనం చేయాలి. ఒకటి నాగుల ఆరాధన ఎట్లా చేయాలి అంటే, మనం పూజా మందిరంలో ఒక నాగుల యొక్క రూపాన్ని మనం గీయాలి అనమాట. ఎట్లా అంటే, మనం ఆవు పేడతో దానితో మనం గోడపై నాగుల యొక్క చిత్రాలు, బొమ్మలు 2 గీయాలి. ఒకవేళ ఆవు పేడ సాధ్యం కాని పక్షంలో గంధంతో అయినా సరే, మనం అలా గీసి వాటికి పసుపుతో మనం బొట్లు పెట్టి, పసుపు కుంకుమతో కలిపి మనం ఒక బెల్లపు ముక్కని నైవేద్యంగా నివేదన చేసి మనం కర్పూర హారతి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు నాగదోషాలన్నీ పోతాయి అని చెప్పబడింది. ముఖ్యంగా ఆ రోజు చేయగలగాలి. ఇతర రోజుల్లో చేస్తే కూడా ఫలితం ఉంటుంది, కానీ ఆ రోజు చేస్తే అది కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని. అంటే స్థల మహిమ, కాల మహిమ అనేది శాస్త్రం చెప్పబడింది. అది ముఖ్యంగా. ఇంకొక రెండవది ఏంటంటే గరుడుని యొక్క ఆరాధన. గరుడ ఆరాధన ద్వారా కూడా నాగశాంతి, నాగదోషాలు పోతాయి. అది కాకుండా గరుత్మంతుడు అంటే మాతృభక్తికి ప్రతీక. చిన్న విషయం కాదు గరుత్మంతుడు. అసలు గరుత్మంతుని యొక్క అవతారమే వేరు. గరుత్మంతుడు ఆయన జన్మించడానికి ముందే తన తల్లి దాస్యంలో ఉంటుందన్నమాట. గరుత్మంతుడు పుట్టిన తర్వాత తల్లిని అడుగుతాడు, ఎందుకు నీకు దాస్యం వచ్చింది అని. అడిగితే అప్పుడు కద్రువ చెప్పడం జరిగింది, పినతల్లి దగ్గర దాస్యంగా ఉంటుంది గరుత్మంతుని యొక్క తల్లి వినత. అయితే ఈ దాస్య విముక్తి నుండి ఏ విధంగా మేము బయటపడాలి, మార్గం ఏమిటి అన్నప్పుడు, ఈ వినత కద్రువులు ఇద్దరు కూడా సోదరిమణులు ఇద్దరు కూడా అన్నమాట. అయితే ఈ వినతకి గరుత్మంతుడు కుమారుడైతే కద్రువుకు ఈ సర్పములు బిడ్డలుగా ఉంటారనమాట. అంచేత మాకు అమృతం ఇవ్వగలిగితే ఈ దాస్య విముక్తి చేస్తామని చెప్పి కద్రువ కోరడం జరుగుతుంది. అమృతం కోసం, అంటే తల్లి దాస్య విముక్తి కోసం స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడితో కూడా పోరాడి అమృతాన్ని సాధించి తీసుకొచ్చినటువంటి ఘనత గరుత్మంతుడు దక్కింది. అందుకు అంత మాతృభక్తిని చూసి విష్ణుమూర్తి చాలా సంతోషపడి
తన వాహనంగా కూడా విష్ణుమూర్తి స్వీకరించడం జరిగింది. అదేవిధంగా భక్తులను ప్రజలను కాపాడే శక్తి, అనుగ్రహించే శక్తి గరుత్మంతునికి ప్రసాదించడం జరిగింది విష్ణుమూర్తి. కాబట్టి గరుత్మంతుడికి మనం ఆరాధన చేస్తే వాళ్ళకు మంచి సత్సంతానం కలుగుతుంది. ఇప్పుడు కొంతమందికి సంతానం కలుగుతుంది, కానీ పుట్టిన తర్వాత వాళ్ళు పుత్రోత్సాహము తండ్రికి అని మనకు ఒక పద్యం ఉంది. పుట్టగానే ఉత్సాహం కాదు, ఆ పుత్రుడు ఏదైనా సాధిస్తే. కాబట్టి తల్లిదండ్రులకు అనుకూలమైనటువంటి బిడ్డలు కలగాలంటే కూడా, గరుత్మంతుడు లాంటి మాతృభక్తి కలిగినటువంటి బిడ్డలు కలగాలంటే కూడా గరుత్మంతుని అనుగ్రహం ఉండాలి. కాబట్టి అటువంటి గరుత్మంతు ఆరాధన ఏమిటంటే గరుడ దీపం పెట్టాలి ఆ రోజు. ముఖ్యంగా గరుడ దీపం ఏంటండి అంటే, మనకు గ్రామాల్లో విష్ణాలయాలు ఉంటాయి. విష్ణాలయాల్లో అక్కడ గరుడ స్తంభం ఉంటుందన్నమాట, గరుడ ధ్వజం. అదేవిధంగా రామాలయంలో కూడా ఉంటుంది, వైష్ణవ ఆలయాల్లో ఉంటుంది. అప్పుడు అక్కడ గరుడ ధ్వజం దగ్గరకు వెళ్ళి మనము గరుడ దీపం వెలిగించాలి. ఆ గరుడ దీపం అనేది ఎలా ఉంటుందంటే, అంటే ఒక ప్రమిద తీసుకొని, ఒక పెద్ద ప్రమిద, అందులో 8 ఒత్తులు వేసి, విడివిడిగా 8 ఒత్తులు వేసి మనం అందులో నువ్వుల నూనె పోయాలన్నమాట. నువ్వుల నూనె పోసి 8 ఒత్తులతో మనం గరుడ దీపం వెలిగించగలిగితే దాన్ని గరుడ దీపము అని పిలుస్తారు. ఎందుకు 8? అది గరుత్మంతునికి ప్రీతికరమైనటువంటిది. అంటే ఇదంతా కూడా సంఖ్యాశాస్త్రం. ఒక్కొక్క సంఖ్య ఒక్కొక్క దేవతకి ప్రీతికరం. ఇప్పుడు ఒకటే సంఖ్య ఒక దేవతకి ప్రీతికరం, 2 సరి సంఖ్య, బేసి సంఖ్య, ఇవన్నీ కూడా అట్లా ఉంటాయి అన్నమాట శాస్త్రంలో. 1 నుండి 9 వరకు కూడా ప్రతి సంఖ్యకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది, ఒక్కొక్క దేవత విధింపబడి ఉంది. ప్రతి సంఖ్య గొప్పదే. కాకపోతే గరుత్మంతునికి 8 అనేది చాలా ప్రీతికరమైనటువంటి సంఖ్యగా చెప్పబడింది. కాబట్టి అంటే అష్ట కష్టాలు పోవాలి అనుకున్నప్పుడు, అష్ట ఐశ్వర్యాలు రావాలి అనుకున్నప్పుడు, ఎందుకంటే కష్టాలు ఐశ్వర్యాలు 8 రూపాల్లో ఉంటాయి, కష్టాలు కూడా 8 రూపంలో ఉంటాయి. కాబట్టి ఆ 8 కష్టాలు పోవాలి, 8 సుఖాలు ఐశ్వర్యాలు కావాలనుకున్నప్పుడు 8 ఒత్తులతో మనం వెలిగించడం అన్నటువంటిది, పూజించడం అనేటువంటిది, అది మనం ధ్వజస్తంభం, గరుడ స్తంభం చుట్టూ సరి సంఖ్యలో ప్రదక్షిణం చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం అంటే సాధారణంగా ప్రదక్షిణాలని ఎలా చేస్తాం మనం, బేసి సంఖ్యలో చేస్తాం. ఒక 3 సార్లు ప్రదక్షిణం చేయడం, 9 సార్లు చేయడం, 11 సార్లు చేయడం, 21 సారి చేయడం, లేక 108 సార్లు. అంటే ప్రదక్షిణాలు ఎప్పుడు కూడా మనము బేసి సంఖ్యలో చేసుకుంటూ పోతూ ఉంటాం. కానీ ఇప్పుడు చేయబోయే ప్రదక్షిణం అంటే గరుత్మంతునికి చేయబోయే ప్రదక్షిణం సరి సంఖ్యలో ఉంటుందన్నమాట. అంటే 2 సార్లు, లేక 4 సార్లు, లేక 6 సార్లు, 8, లేకపోతే 10, 12 ఇట్లా అన్నమాట. ఏ సమయంలో చేసుకోవచ్చు? ఇది సమయం అనేటువంటిది ప్రాతకాల సమయంలో చేసుకోవచ్చు. అంటే మనం ఉదయం 4 గంటల నుండి 8 గంటలు, లేక 8 వరకు ఈ సమయంలో మనం చేసుకోవచ్చు. అదేవిధంగా సంధ్యా సమయంలో కూడా మనం చేయవచ్చు. కాబట్టి గరుడ పంచమి అన్నటువంటిది మనం చూడాలి. అది ఈ సంవత్సరం అయితే ఉదయం సమయంలో వస్తుంది కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఉదయమే మనం ఈ పరిహారం అనేటువంటిది మనం చేసుకోవాలి అన్నమాట. కాబట్టి ఈ పరిహారం ద్వారా మనము అనేక సంవత్సరాలుగా పడుతున్నటువంటి బాధల నుండి ఖచ్చితంగా బయటపడతాము అని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. ఇది గరుడ పంచమి యొక్క విశిష్టత. ఆ గరుడ పంచమి రోజు మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాలు. గరుడ పంచమి తాలూకా విశిష్టత చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.